హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మెన్ విల్ బి మెన్. ఏదో అడ్వర్టైజ్ గురించి టాపిక్ అనుకోకండి. యాక్చువల్గా ఏంటంటే మెన్ బిహేవియర్ ఎలా ఉంటుంది సైకలాజికల్గా అనేది మన ఎక్స్టెన్షనల్ సైకాలజిస్ట్ హరిరావు గారిని అడిగి తెలుసుకుందాం. మా ఉద్దేశం ఏ జెండర్ని డిఫరెన్షియేట్ చేయడం ఎక్కువ తక్కువ అని కాదు, జస్ట్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్తో మాట్లాడదలుచుకున్నాము. హలో సార్. హలో. సార్, ఇప్పుడు మామూలుగా మనం జెండర్లో చూసుకుంటే బై డిఫాల్ట్ మెన్ విల్ బి మెన్ అనే టాపిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుట్టినప్పటి నుండి స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఏంటంటే ఒక డెలివరీ టైంలో కూడా మాకు బాబు కావాలి, అయితే బాబు పుడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ బాబు కావాలనేదే అనిపిస్తుంటుంది. ఇది ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరైనా పర్లేదని అనుకున్నా, బట్ ఆ డామినెన్స్ అనేది ఇంకా అలానే ఉండిపోయింది. ఎందుకని? రైట్. ఇది మనం మొదటి ఎక్కడి నుంచి రావాలంటే మన ఆదిమ కాలం దగ్గర నుంచి రావాలి. దీంట్లో చాలా ఉన్నాయి. సామాజికమైనవి ఉన్నాయి, మానసికమైనవి ఉన్నాయి, అలాగే శారీరకమైనటువంటివి అనేక రకాలైనటువంటి అంశాలు కలిపి ఈ యొక్క యాటిట్యూడ్ ఏర్పడటానికి కారణమైంది. మనిషి కూడా అన్ని జంతువుల్లాగానే, అన్ని జీవరాశుల్లాగానే మనిషి కూడా ఒక జంతువు, ఒక జీవరాశి. ఈ సృష్టిలో అంటే సృష్టి అంటామా, దీన్ని నేచర్ అంటామా, ఈ పేరు ఏదైనా పెట్టుకోండి. ఈ నేచర్లో ప్రతి జీవరాశికి ఉన్నటువంటి ఓన్లీ పర్పస్, నేచర్ కాంటెక్స్ట్లో ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే, నేచర్కి ఆ జీవరాశి రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసి తన యొక్క సంతానాన్ని పెంచాలి. అది బ్యాక్టీరియా, వైరస్ల దగ్గర నుంచి మొదలుపెట్టి హ్యూమన్ బీయింగ్స్ దాకా, బర్డ్స్ అయినా, ఫిషెస్ అయినా, ఏదైనా సరే అలాగే ఉంటుంది. అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్ నేచర్ కాంటెక్స్ట్ ఈజ్ రీప్రొడక్షన్. ఈ రీప్రొడక్షన్ కోసమే ప్రతి జీవరాశి తను ఏదైనా సరే చేస్తూ ఉంటుంది. నేచర్ కూడా దాని వైపే ప్రేరేపిస్తూ ఉంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ సెక్స్ వైపు ప్రేరేపిస్తూ ఉంటాయి. సెక్స్ కాదు ముఖ్యము, రీప్రొడక్షన్ ముఖ్యం నేచర్కి. దానికోసం సెక్స్ ఏర్పడింది. అయితే ఇతర జీవరాశులకి సపోజ్ మిగతా ఫిషెస్ అవన్నీ వదిలేస్తే, పక్షులు, క్షీరదాలు చూసినట్లయితే మిగతా అన్ని జీవరాశులకు కూడా హ్యూమన్ బీయింగ్స్ అంత ఎక్స్ట్రాడినరీ మెమరీ లేదు, అండ్ ఎనాలిటికల్ స్కిల్స్ కూడా లేవు. మనము ఇది కంప్యూటర్కి నెక్స్ట్ వచ్చేసి మన క్యాలిక్యులేటర్కి ఉన్నటువంటి తేడాగా చూడవచ్చు. క్యాలిక్యులేటర్ యానిమల్స్ అయితే కంప్యూటర్ మనిషి అనుకోవచ్చు. అయితే ఏ జీవరాశి అయినా అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ రీప్రొడక్షన్ అనుకున్నాము. ఏ ప్రయత్నం చేస్తున్నా అది తన మేట్ని కలవటం కోసం. కోయిల కూస్తున్నా, నెమలి పురివిప్పి ఆడుతున్నా, మినుగురు పురుగు మెరుస్తున్నా, నక్కలు ఊలలు పెడుతున్నా, కుక్కలు అరుస్తున్నా, కప్పలు బెకబెకమంటున్నా, కీచురాలు నైట్ టైం చీకట్లో కీ అని అరుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే తన అపోజిట్ జెండర్ మేట్ని పిలుస్తూ ఉన్నాయి మీటింగ్ కోసం. అలాగే మనుషులు కూడా తమ జీవితంలో చేసే ప్రతి పని అల్టిమేట్లీ రీప్రొడక్షన్ కోసమే. అంటే తన పార్ట్నర్ని కలవటం కోసమే. బాగా చదువుకుని మంచి జాబో, లేకపోతే మంచి సంస్కారము, లేకపోతే మంచి సోషల్ స్టేటస్ పెరిగినట్లయితే మంచి పార్ట్నర్ అట్రాక్ట్ అవుతుంది. లేదంటే మంచి పార్ట్నర్ అట్రాక్ట్ అవుతుంది బాగా డబ్బు సంపాదిస్తే. తను ఎందుకు బాగా డబ్బు సంపాదించి అవన్నీ ఎగ్జిబిట్ చేస్తాడంటే ఆ అమ్మాయి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. అయితే ఈ క్రమంలో యానిమల్స్కి హ్యూమన్ బీయింగ్స్ తేడా ఏంటంటే, యానిమల్స్కి వాటికి మనంత మెమరీ లేదు కాబట్టి అవి సెక్స్లో ప్యూర్లీ సెక్స్లోనే పార్టిసిపేట్ చేస్తాయి. హ్యూమన్ బీయింగ్స్ అట్లా కాదు. హ్యూమన్ బీయింగ్ సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ ఫీమేల్కి తెలుసు తను ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల తను ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. మేల్కి తెలుసు తను అవ్వనని. రైట్? ఈ నాలెడ్జ్ యానిమల్స్కి లేదు. ప్యూర్లీ సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తను ప్రెగ్నెంట్ అవుతుంది ఫీమేల్. ఎందుకైందో తనకు తెలియదు. నేచర్ ప్రకారం డెలివరీ అయిపోతుంది. పిల్లలకి పాలిచ్చి పెంచితే వదిలేస్తే తర్వాత మర్చిపోతాయి. కానీ హ్యూమన్ బీయింగ్స్కి తెలుసు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఒక విషయంలో ఒక టాస్క్ మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ టాస్క్ ఒకవేళ ఫెయిల్ అయితే వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని బట్టి మన యొక్క స్ట్రెస్ లెవెల్ ఉంటుంది.
ఉదాహరణకి 3/6 సైజ్ ఉన్న బెడ్ మీద మీరు పడుకోమంటే రాత్రంతా హాయిగా పడుకుంటారు. కానీ అదే బెడ్‌ని ఒక 70 ఫీట్ హైట్ పెంచేసి, అక్కడ మిమ్మల్ని ఒక క్రేన్‌తో కూర్చోబెడితే, నిద్రపో రాత్రంట అంటే మీరు నిద్రపోలేరు. ఒక్క నిమిషం కూడా నిద్రపోలేరు. అలాగే తెల్లవార్లు కూర్చుంటారు. ఎందుకు సైజ్ అదే కదా! విడ్త్ అదే, లెంత్ అదే. అంతున్నప్పుడు కింద హ్యాపీగా పడుకుందాను. అక్కడెందుకు పడుకోలేకపోతున్నావు అంటే, లెంత్ అదే, ఇది అంతే. కానీ పడిపోతే ఏంటి? పడిపోవు కదా! కిందున్నప్పుడు కూడా పడిపోవు కదా! పడిపోయినప్పుడు పైన ఎందుకు పడిపోతాం? పడిపోలేము. కానీ ఒకవేళ పడిపోతే, కిందున్నప్పుడు పడిపోతే, నాకు కేవలం చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ అంత హైట్ నుంచి నేను పడిపోతే, నాకు మొత్తం మేజర్‌గా డ్యామేజ్. డ్యామేజ్ అయ్యే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడి నుంచి ప్రసాద్ ఐమాక్స్ ఒక 40 మినిట్స్ ట్రావెల్ ఉంది. నేను ఒక సినిమా టికెట్ కొనుక్కున్నాను. 9:30కి షో. ఇక్కడ 9 అయిపోయింది. 9 అయిపోయినప్పుడు అప్పుడు నాకు డ్రైవ్ చేసినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్. అలా కాకుండా దిల్‌సుఖ్ నగర్‌లో ఎగ్జామ్ ఉంది. 9:30కి ఎగ్జామ్. ఇక్కడి నుంచి 40 మినిట్స్ ట్రావెల్. 9 అయిపోయింది. అప్పుడు నేను డ్రైవ్ చేసినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. దేనికి ఎక్కువ ఉంటుంది స్ట్రెస్? ఎగ్జామ్‌కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది హ్మ్. కదా! ఎందుకు? ఎగ్జామ్ గనుక లాస్ అయినట్లయితే తను లైఫ్‌లో. లైఫ్ ఒక 1 ఇయర్ పోతది. హ్మ్. ఒకవేళ అలా కాకుండా మన ఈ ఈ ఎగ్జామ్ గనుక మనకి మిస్ అయినట్లయితే 1 ఇయర్ వేస్ట్ అవుతది. సినిమా పోతే వచ్చే లాస్ లేదు కాబట్టి, హ్మ్. ఎగ్జామ్ మిస్ అయినప్పుడు వచ్చేటువంటి లాస్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అలా ఏ వ్యక్తి అయినా సరే ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, ఆ టాస్క్ ఫెయిల్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని బట్టి వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుందాం. ఒక అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఇంకో అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. ఇద్దరు లండన్‌లో కలిసారు. వాళ్ళిద్దరూ ఏ కారణం చేత కలిసారు. వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగింది. ఆ అమ్మాయి శరీరంలో అతను స్పెర్మ్ రిలీజ్ చేసి సెపరేట్ అయిపోయారు. ఈ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఈ యాక్ట్‌లో పార్టిసిపేట్ చేసినందుకు ఆ మేల్‌కి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? హ్మ్. ఏముండవు. మహా అయితే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వస్తాయి. అవి ఇద్దరికి ఈక్వల్‌గా ఉండొచ్చు. ఇంకా ఫీమేల్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని న్యూట్రల్ చేసి పక్కన పెట్టేస్తున్నాం. ఆ తర్వాత సేమ్ యాక్ట్‌లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫీమేల్‌కి తను ఎంత కేర్ తీసుకున్నప్పటికీ పీరియడ్స్ వచ్చేదాకా తనకి డౌట్ ఉంటుంది. తనేమన్నా కన్సీవ్ అయ్యానా అని చెప్పి. ఇక ఫీమేల్‌కి తనెంత కేర్ తీసుకున్నా తను పీరియడ్స్ వచ్చేదాకా డౌట్ ఉంటుంది. తనేమన్నా కన్సీవ్ అయ్యానా అని. పీరియడ్స్ వచ్చేస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. క్లియర్ అయిపోయింది. కానీ లేకపోతే అప్పటిదాకా చాలా స్ట్రెస్‌తో ఉంటుంది 1. 2 ఏంటి అనంటే పీరియడ్స్ రాలేదు, కన్సీవ్ అయిందనుకోండి. 9 మంత్స్ తను మొయ్యాలి. 9 మంత్స్ బేబీని మోయటం మాటలు కాదు. అంటే అందరూ ఆడపిల్లలు మోయట్లేదా అని ఇట్లా అట్లా కాదు. మగవాళ్ళకైతే లేదు. ఇక్కడ మేల్, ఫీమేల్ కంపేర్ చేస్తున్నాం. మగవాళ్ళకైతే ఆ పని లేదు. 9 మంత్స్ ఆ శరీరంలో 2 గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత డెలివరీ. డెలివరీ అనేది దాదాపుగా చచ్చి బతికినంత పని అవుతుంది. అందరు ఆడవాళ్ళు కనట్లేదా అని అత్తగారులు అంటారు. మేము కనలేదా? అమ్మాయి కంటంగా. మేల్‌కైతే ఆ బాధ లేదు. హ్మ్. ఆ తర్వాత ఎంతమంది ఆయమ్మలు, అమ్మమ్మలు ఉన్నా బయలాజికల్ మదర్ ఖచ్చితంగా తను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి బేబీని చూసుకోవాలి. అదొకటి 4థ్‌ది. 5థ్‌ది ఏంటంటే ఒకసారి పాపకి ఏమన్నా ప్రాబ్లమ్, బాబుకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే లైఫ్ అంతా కూడా ఆ మదరే చూసుకోవాల్సి ఉంటుంది. ఫాదర్ ఉండడు. ఇలా నేచురల్‌గానే ఒక 5 చాలా డిఫికల్ట్ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బంది అవుతుంది. తను ప్రెగ్నెంట్ అప్పుడు వర్క్ చేయలేదు. చాలా డబ్బులు కావాలి. సైకలాజికల్లీ చాలా ఇబ్బందులుంటాయి. బికాజ్ తను ప్రెగ్నెంట్ అప్పుడు బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ చాలా సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది వాటి వల్ల. అలాగే సోషల్లీ కూడా ప్రాబ్లమ్. హ్మ్. బేబీని కన్నటువంటి మదర్‌ని చూసే విధానము, అలా లేనటువంటి యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్‌లో తేడా. ఇలా అనేక రకాలైనటువంటి భయంకరమైన నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయని తెలిసిన ఫీమేల్, ఇవేమీ లేవు నాకు అనుకున్న మేల్ బిహేవియర్‌లో తేడా. హ్మ్. రైట్? హ్మ్. కాబట్టి ఫీమేల్ ఇన్ని ఉన్నాయి కాబట్టి, యానిమల్‌కి తెలియదు. వీళ్ళకి తెలుసు కాబట్టి, ఫీమేల్ మేల్ నుంచి ఏం కోరుకుంటది అంటే, ప్రేమని కోరుకుంటది. అంటే ఎమోషనల్లీ, సోషల్లీ, ఫిజికల్లీ సెక్యూరిటీని కోరుకుంటది.
తనకి ఒకరు సెక్యూరిటీ కావాలని మేల్ని మేల్ నుంచి అది కోరుకుంటుంది. దీని కౌంటర్గా మేల్ ఫీమేల్ నుంచి శరీరాన్ని కోరుకుంటారు. ఇది ఎక్కడైనా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వయసు అయినా, ఏ జాతి అయినా, ఏ నేషనాలిటీ అయినా, బ్లాక్స్ అయినా, వైట్స్ అయినా, కొరియన్స్ అయినా, ఇండియన్స్ అయినా, ఏ మతానికైనా ఇలాగే ఉంటుంది. ఇన్ జనరల్ ఒకరిద్దరు సెక్స్ను ఆడపిల్లలు కోరుకోవాలంటే కోరుకోవచ్చు, ఒకరిద్దరు మగపిల్లలు ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకోవాలంటే కోరుకోవచ్చు. కానీ ఇన్ జనరల్ ఫీమేల్ ఎమోషనల్ సెక్యూరిటీ కోసం తను ప్రేమిస్తుంది, మేల్ సెక్స్ కోసం ప్రేమిస్తాడు. రైట్? ఈ కాంటెక్స్ట్లో ఫీమేల్ మాత్రమే ప్రేమిస్తుంది. ప్రేమ అనే డెఫినేషన్ తీసుకున్నట్లయితే మేల్ కామిస్తాడు. తను దాన్ని ప్రేమ అనుకోవచ్చు, అమ్మాయి దొరికేదాకా చాలా అట్లా అనిపించవచ్చు. రైట్? సో మేల్ ప్రేమించేది సెక్స్ కోసం, ఫీమేల్ సెక్స్లో పార్టిసిపేట్ చేసేది అతని యొక్క ప్రేమ కోసం. రైట్? సో ఎవరైనా మేల్ ఐ లవ్ యూ అని చెప్తే అంతకంటే పెద్ద అబద్ధం ఉండదు, నాతో సహా. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే ఈరోజు కూడా ఒక సెషన్లో అదే అమ్మాయి, పాప అమెరికాలో ఉన్న అమ్మాయి మాట్లాడింది. ఒక మేల్ ఐ లవ్ యూ చెప్పాడు అని అంటే ఒక స్పీకర్ నుంచి ఐ లవ్ యూ అని సౌండ్ వస్తే స్పీకర్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది? అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మేల్ తీసుకోడు కూడా. ఒకటి రెండు అంటే కొన్ని అటెంప్ట్స్ సెక్చువల్ ప్లెజర్ పొందిన తర్వాత ఆ ఫీమేల్ మీద సహజంగా మేల్కి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్స్, పెళ్ళి, క్రేజీనెస్ ఇవన్నీ ఉండొచ్చు. క్రేజీనెస్ అంటే ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, లేకపోతే మనం లైవ్లో చూసిన కొంతమంది చనిపోయే వరకు 80-70 తోడుగా ఉంటారు కదా, ఇది ట్రూ లవ్ లేకపోతే డెఫినేషన్ అంటారు కదా, మరి అదే ఎలా సార్? అయితే తోడుగా ఉంటున్నారంటే అనేక కారణాలు వాళ్ళకి వేరే ఉండొచ్చు. రైట్? అమ్మాయి వల్ల అతనికి వేరే బెనిఫిట్స్ ఉండొచ్చు, లేదా కల్చర్ ఆపుతూ ఉండొచ్చు, లేదంటే లా మ్యారేజ్ అనేటువంటి బాండ్ బ్రేక్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ కంపన్సేషన్ పే చేయాలి, ఎక్కువ కష్టాలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మధ్య ఉంటుంది. ఇవేమీ లేవు, కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది, మ్యారేజ్ అనేది లేదు అన్నప్పుడు వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సార్ మీరు చెప్పినట్టు వింటే చాలామంది కూడా బెస్ట్ ఫ్రెండ్గా ప్యూర్గా ఉంటారా సార్? అంటే ఐ మీన్ ఇప్పుడు ఇంతకుముందు అంటే జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ అంటే యాక్సెప్టెన్స్ లేదు, ఇప్పుడు కామన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్గా ఉండొచ్చు అని. అది ఎంతవరకు ఉంటుంది? ఉండొచ్చు కాదనట్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ ఆల్ పాజిటివ్ ఎమోషన్స్ ఏమవుతాయంటే నేచర్ కాంటెక్స్ట్లో సెక్స్కి దారితీస్తాయి. అది ఎవరైనా సరే, అది ఏ రిలేషన్ అయినా. అయితే అందరితోనూ సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఎవరి మీద గౌరవం ఉన్నా, ఇష్టం ఉన్నా, ఆనందం ఉన్నా బాడీకి అది సెక్స్ కింద కమ్యూనికేట్ అవుతుంది. బట్ కల్చర్ యాక్సెప్ట్ చేస్తే అది సెక్షువల్ ఎరౌజల్ అవుతుంది. మదర్ మీద, మరదల మీద, సిస్టర్ మీద, డాటర్ మీద, టీచర్ మీద, ఎవరి మీదైనా ఒకటే. కానీ ఆ కల్చర్లో ఎవరితో అయితే సెక్స్ పర్మిట్ చేస్తుందో దాని ప్రకారం బాడీ రియాక్ట్ అవుతుంది తప్ప బాడీకి అయితే కమ్యూనికేట్ అయ్యేది అయితే ఒకటే, సెక్స్. కాబట్టి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండకూడదంటే ఉండొచ్చు. వితౌట్ సెక్స్ ఫ్రెండ్షిప్ ఉండాలి అనే కండిషన్ అది నిలబడుతుందా అంటే చెప్పలేం. వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ని బట్టి, అవకాశాలను బట్టి మారుతూ ఉండొచ్చు. అంటే ఇది ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా సార్? అంటే ఏజ్ కూడా, అది ఎంత ఏజ్ ఉన్నా నేచర్కి రీప్రొడక్షనే కావాలి. ఓకే, రీప్రొడక్షన్ కావాలి కాబట్టి నేచర్ ఏం చేస్తుందంటే ఇలా శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ రీప్రొడక్షన్ వైపే ప్రేరేది. నేచర్ కంటే బలంగా కల్చర్ ఉండదు. రైట్? కల్చర్ అబ్జెక్ట్ చేస్తూ ఉండొచ్చు, చాలా వరకు ఆపుతూ ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ నేచర్ మించి అయితే కల్చర్ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఏ రిలేషన్ అయినా అల్టిమేట్గా సెక్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి అలా అనుకుంటే ఇప్పుడు ఇది మామూలుగా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎక్కువగా ఆ రిలేషన్ నిలబడుతుంది, ఇది ఫిజికల్ అట్రాక్షన్ అనేది కొంచెం టెంపరీ అంటారు కదా. అలా అయినప్పుడు లవ్ ఫెయిల్యూర్ కేసెస్లో డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము, సిగరెట్స్, లేకపోతే జాబ్ మానేసి డిప్రెషన్, ఇలాంటివన్నీ ఎక్కువ అబ్బాయిల్లోనే ఎక్స్పోజ్ అవుతాయి, చూస్తుంటాం మనం సూసైడ్ చేసుకున్న వాళ్ళని. అది ఎందుకని మరి? అది టెంపరీ అట్రాక్షనే ఉంటుంది అంటున్నారు కదా, వాళ్ళలోనే ఇలాంటిది ఎక్స్పోజ్ ఎందుకు? సైకలాజికల్లీ వాళ్ళు దీన్ని బలంగా నమ్మటం వల్ల. ఇప్పుడు ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ అయి డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, లేకపోతే ఆల్కహాల్ అడిక్ట్ అయ్యాడు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేశాడు,
వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారా అంటే వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. మనిషికి ఏంటంటే తన దగ్గర లేని దాని మీదట్లో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి తను లవ్ అంటే ఎక్కడ నేర్చుకున్నాడు? సినిమాల్లోను, పురాణాల్లోను, కథల్లోను, వెబ్ సిరీస్‌లోను వీటిలో నేర్చుకున్నాడు. కాబట్టి అతను ఏమనుకుంటాడు? లవ్ ఫెయిల్ అవ్వటం అంటే తన ఓటమి కింద లవ్ ఎలా ఫెయిల్ అవుతదమ్మా? ఇప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఇతను ప్రేమించడానికి అభ్యంతరం ఏంటి? ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే ఇతను హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా! అట్లా కాదు. మన దగ్గర లవ్ లేదు. బిజినెస్ ఉంది. మీరు ఒక బుక్ కొనుక్కోవడానికి షాప్‌కెళ్లారు. బుక్ ఎంతంటే రూ. 200 అన్నాడు. మీరు రూ. 200 ఇస్తేనే అతను బుక్ ఇస్తాడు. అతను బుక్ ఇస్తేనే మీరు రూ. 200 ఇస్తారు. అదేంటి ప్యూర్‌లీ కమర్షియల్ అండ్ బిజినెస్. బిజినెస్. ఇక్కడ కూడా ఆ అమ్మాయి ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను. ఆ అమ్మాయి ప్రేమించకపోతే నేను ప్రేమించను. అలాగే అబ్బాయి ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను. యాక్చువల్లీ వీళ్ళు ప్రేమించేది అవతల ఉన్నటువంటి వ్యక్తిని కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారు అనే భావన. నన్ను ప్రేమించాలి ఆ అమ్మాయి. అది కోరిక. ఆ అమ్మాయి కూడా అతను నన్ను ప్రేమించాలి. అది కోరిక. ఈ అమ్మాయి అతను ప్రేమించొచ్చు కదా! సరే ఇప్పుడు అది అమ్మాయిలే ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళే ఎక్కువ ఉండాలి గదా! వీళ్ళకి ఉండడం వల్ల అది మేల్ డామినేషన్. ఇక్కడ అమ్మాయి లవ్ ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ కింద చూడదు. ఓకే. అండ్ మేల్‌లో కొంత తేడా ఉంది. ఎందుకంటే సెక్స్‌లో మేల్ డామినేటింగ్ రోల్ ఉంటుంది. ఏ యానిమల్‌లో అయినా డామినేటింగ్ రోల్‌లో ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అయినా అంతే. ఫీమేల్ సబ్మిసివ్ రోల్‌లో ఉంటుంది. మేల్ ఎంత సబ్మిసివ్‌గా ఉంటే అంత ఇష్టపడతాడు. డామినేటింగ్ ఫీమేల్‌ని మేల్ ఇష్టపడ్డు. కదా! అలాగే ఫీమేల్ ఎంత డామినేటింగ్ ఉంటే అంత ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంటే దుర్మార్గం అని కాదు. బాగా సబ్మిసివ్‌గా ఉండే మేల్ కావాలని ఫీమేల్ ఇన్ జనరల్ కోరుకోదు. రైట్? ఈ క్రమంలో మేల్ ఫీమేల్‌ని ఎలా పొందుతాడంటే తను విజయం సాధించి పొందుతాడు. ఒక స్వయంవరం పెడితే స్వయంవరంలో గెలిచిన అతన్ని అమ్మాయి వరిస్తది. కదా! సీతా స్వయంవరమో లేకపోతే ద్రౌపది కదా! ద్రౌపది. ఇట్లా స్వయంవరాల్లో మేల్ విన్ అవుతాడు. కానీ ఫీమేల్ విన్ అయిన వాళ్ళకంటే ఫీమేల్‌లో ఓడిపోయిన అమ్మాయికి ఎక్కువ ఇష్టపడుతుంది. రైట్? ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి ఆ గెలిచిన అమ్మాయిని నేను చేసుకుంటా అన్నాడు. ఓడిపోయిన అమ్మాయి పట్ల అతను అట్రాక్ట్ అవుతాడు. ఓకే. ఎందుకంటే ఓడిపోయిన అమ్మాయి మోర్ సబ్మిసివ్. ఓకే. కాబట్టి ఇక్కడ ఫీమేల్‌కి వేరే ఇబ్బంది ఉంది. మేల్‌కి వేరే ఇబ్బంది ఉంది. ఫీమేల్ సాటి ఫీమేల్‌తోని గెలిసి అంటే తన మీద గెలవకుండానే గెలవాలి. రైట్? అందుకనే అమ్మాయి మీద చాడీలు చెప్పటం. ఆ అమ్మాయి మంచిది కాదు. ఆ అమ్మాయి చాలా కన్నింగ్. నువ్వు అనుకున్నంత సబ్మిసివ్ కాదు. నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు అమ్మాయి. తెలివైంది. వర్బల్‌గా అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అమ్మాయి కంటే నేను మోర్ సబ్మిసివ్. ఓకే. నేను తెలివైన దాన్ని, అమ్మాయి కంటే తెలివైన దాన్ని, బలమైన దాన్ని అంటే అతను రిజెక్ట్ చేసేస్తాడు. అందుకనే ఎక్కువ పురాణాల్లో కూడా కృష్ణుడు ఆ సత్యభామ ఏం చేస్తాడంటే ఆయనకి తులాభారం పెడతది. ఆమె సత్యభామ కొంచెం పొగరుగా ఉన్నట్టుగా ఉంటది ఆ క్యారెక్టర్. ఎంత చెప్పినా ఎంత బంగారం వేసినా అతను తూగడు. ఆ అమ్మాయి రుక్మిణి వచ్చి ఒక తులసి దళం వేయగానే లొంగిపోతాడు. ఎందుకు? మోర్ సబ్మిసివ్‌గా ఉందామె. ఆ 'నరసింహ' అనే సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణని ఇష్టపడ్డాడు. ఎవరిని ఇష్టపడతారు? సబ్మిసివ్‌గా ఉండేటువంటి సౌందర్యాన్ని ఇష్టపడతాడు. ఇలా సబ్మిసివ్‌గా ఉండటం అనేది ఫీమేల్‌కి ఆ మేల్‌ని అట్రాక్ట్ చేసుకునే క్వాలిటీ. బట్ దీనికి ఆపోజిట్ వ్యతిరేకంగా ఎలా ఉందంటే మేల్ డామినేటింగ్. మేల్ విన్ అయితే అమ్మాయి దొరుకుతుంది. దొరకలేదంటే తను ఓడిపోయాడు. కదా! సో ఇప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే తను దాన్ని ఓటమి కింద భావిస్తాడు. తను ఓడిపోయాడు. అమ్మాయి రిజెక్ట్ చేయటం కంటే తను ఓడిపోవటం పట్ల ఎక్కువ తనకి బాధ. ఇంకొక తేడా ఏంటంటే ఈ విషయంలో ఫీమేల్ ఏం చేస్తదంటే తన ప్రేమని సీక్రెట్‌గా ఉంచుకుంటుంది. గోప్యంగా ఉంచుకుంటుంది. పబ్లిష్ చేయదు ఎక్కువ. కానీ మేల్ తన ప్రేమని ఒక అమ్మాయి ఇష్టపడిందంటే ఫ్రెండ్స్‌కి, వాళ్ళకి, వీళ్ళకి చెప్పుకుంటాడు. ఎందుకంటే దట్ ఈస్ విన్నింగ్. కాబట్టి గొప్పతనంగా చెప్పుకున్నప్పుడు ఇంతమంది ఎక్కువ మందికి చెప్పిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే వాళ్ళందరి ముందు తన పరువు పోతుంది. తను ఓడిపోయాను అనే భావన వల్ల తను ఎక్కువగా హర్ట్ అయ్యి తను ఆ అమ్మాయి మీద అటాక్ చేయటమా లేకపోతే తను ఇట్లా వేరే వాటికి అంటే నా ప్రేమ గొప్పదని చెప్పుకోవడానికి
ఇట్లాంటివన్నీ చేస్తూ సూసైడ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. రైట్? ఈ మగవారికి అమ్మాయిలతో పోలిస్తే ఎక్కువ ఈగో ఫీలింగ్స్ ఎక్కువ ఉంటదంటారు. బై డిఫాల్ట్ జెండర్ డిఫరెన్స్ వల్ల అబ్బాయిలకి ఎక్కువ ఉంటదా? లేకపోతే పెరిగిన వాతావరణం, సొసైటీ వల్ల వాళ్ళకి అలా వస్తుందా? అంటే ఈగో అంటే పురుష ఆధిక్యత మగవాళ్ళకి ఉంటుంది. ఈవెన్ ఫీమేల్‌కి కూడా పురుష ఆధిక్యత యాటిట్యూడ్ ఉంటుంది. అదొక యాటిట్యూడ్. ఈగో ఇద్దరికీ ఉంటుంది. పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇద్దరికీ ఉంటుంది. బట్ మేల్ ఈగో డిఫరెంట్‌గా ఉంటుంది. ఫీమేల్ ఈగో డిఫరెంట్. ఫీమేల్ ఈగో హర్ట్ అయినంత మాత్రాన ఆమె బ్రేక్ చేసుకోవాలని చూడదు ఇన్ జనరల్. సో మేల్ ఈగో హర్ట్ అయినప్పుడు తను ఓడిపోయాడు కాబట్టి దాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరికీ ఈగో ఉంటుంది. బట్ ఫీమేల్ ఈగో కంటే కూడా మేల్ ఈగో హర్ట్ అయినప్పుడు ఎక్కువగా తను విన్ అవ్వాలి ఈ విషయంలో. కాబట్టి మేల్ ఎక్కువగా ఫీమేల్ డామినేట్ చేయాలని చూస్తూ ఉంటాడు. అలాగే ఇందాక చెప్పినట్టుగా సెక్షువల్ అట్రాక్షన్ తొందరగా తగ్గిపోతుంది కాబట్టి ఇంకొకరి మీద కోరిక వచ్చేసే అవకాశాలు మేల్కి ఎక్కువ ఉంటాయి. ఫీమేల్ అలా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే తనకి ఇబ్బంది అవుతుంది. తన సెక్యూరిటీ ఇట్లా అంటే ఇక్కడ సెక్యూరిటీ విషయంలో మేల్ సెక్యూరిటీ ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు, ఫీమేల్ తీసుకునే పొజిషన్లో కదా. కాబట్టి ఫీమేల్ మిస్ అయితే ఇంకో దగ్గర దొరకడం కష్టం అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అందరినీ మోసం చేస్తూ ఉంటే, లేదా నేను మారుస్తున్నాను తెలిస్తే ఎవరు నన్ను ఇష్టపడకపోవచ్చు అనేది. కానీ మేల్ అలా కాకుండా తన సెక్యూరిటీ ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నువ్వు కాకపోతే ఇంకోళ్ళకి ఇస్తానంటాడు. రైట్? సో కాబట్టి అందుకని ఎక్కువ ప్లే బాయ్స్ ఉంటారు, ప్లే గర్ల్స్ ఎక్కువ ఉండరు. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మేల్ తొందరగా అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మెన్ విల్ బి మెన్ అనేది ఏంటంటే ఇప్పుడు తన మగబుద్ధి అలాగే ఉంటుంది అంటారు. ఇది సహజంగా ఇక్కడ ఉన్నటువంటి మేల్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వల్ల ఆ విధంగా మారే అవకాశాలు. సరే, అంటే అది బిహేవియర్ అనుకోవచ్చు. ఈ అలవాట్లు అనేవి ఎక్కడ నుండి, అంటే ఐ మీన్ తాగడం కానీ, మీరు డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, అదొక క్రెడిట్గా లేకపోతే అదొక హుందాగా ఫీల్ అవుతుంటారు. అది అసలు అది ఎక్కడి నుండి, ఐ మీన్ అబ్బాయిలే ఎందుకు అలా చేస్తారు? అంటే మొదటి నుంచి మేల్ డామినేటెడ్ సొసైటీ, మేల్ డామినేషన్ అనేటువంటి యాటిట్యూడ్ ఫీమేల్లో కూడా ఉంటుంది. కాబట్టి మేల్ అలా చేయొచ్చు అనేటువంటిది మనకి కల్చరల్లీ ఏర్పడింది. కొన్ని రిస్క్స్ మేల్ చేయొచ్చు అనేది మొదటి నుంచి మనకి ఆదిమ కాలం నుంచి ఏర్పడటం వల్ల మీ ఆల్కహాల్ తాగటం అనేది ఒక రిస్క్, స్మోక్ చేయటం ఒక రిస్క్. ఈ రిస్క్ మేల్ చేస్తాడు. చేసేటప్పుడు అలా చేసే వాళ్ళని మోర్ మ్యాన్లీగా చూస్తారు. మ్యాన్లీగా చూడటం వల్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. సో 70s, 80s మనకి మేల్ స్మోక్ చేస్తే మోర్ మ్యాన్లీ అని ఎక్కువగా ఆడపిల్లలు ఇష్టపడుతుంది. సో అది సేమ్ అట్లాగే ఫీమేల్ కూడా అదే చేస్తుంది అనుకోండి, ఈమె మోర్ మ్యాన్లీగా ఉందని చెప్పి మేల్ ఇష్టపడే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. కాబట్టి ఫీమేల్ వీలైనంతవరకు ఆ రిస్క్ చేయరు, తక్కువగా చేస్తారు. సో ఈ రిస్క్ చేస్తే తనకి బెనిఫిట్ ఏం రావట్లేదు. ఈ రోజుల్లో కొంతమంది చేస్తూ ఉండొచ్చు. ఈ రోజుల్లో కొంతమంది డ్రింక్ చేసే ఆడపిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఇన్ జనరల్ అంటే, డ్రింక్ చేస్తామంటే ఒక రిస్క్ చేసే అమ్మాయి, ఈ రిస్క్ చేసే అమ్మాయి ఇంకా ఎక్కువ రిస్క్ చేసేస్తుంది, నన్ను డామినేట్ చేస్తుంది. సెక్స్లో ఎలా కావాలి, అతనికి సబ్మిసివ్గా కావాలి. కాబట్టి ఎక్కువగా కూడా ఫీమేల్ ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు ఇటువంటి వాటిని రిస్క్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు. సరే, ఇప్పుడు మామూలుగా చూస్తే డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతుంటాయి. దాంట్లో అబ్బాయిలని ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అమ్మాయిలు అర్థం చేసుకోవడంలో? అంటే మ్యారేజ్ అనేది పెద్ద తలనొప్పి వ్యవహారం. నేను చెప్తూ ఉంటాను, సినిమాలో పెళ్లితోనే శుభం పడుతుంది, శుభం అనేస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంతో పెళ్లితోనే అసలు సినిమా మొదలవుతుంది. మ్యారేజ్ అనేది నేచర్లో లేదు. మ్యారేజ్ అనేది ఒక కండిషన్, లీగల్ అగ్రిమెంట్. ఎక్కడైతే కండిషన్ ఉందో అక్కడి నుంచి మనసు పారిపోవాలని చూస్తుంది. మనం బుక్ చదవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయంటే సినిమా థాట్స్ వస్తున్నాయి. సినిమా చూసేటప్పుడు బుక్ థాట్స్ రాలేదు, బుక్ గురించినటువంటి ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు? సినిమాలో ఫ్రీడమ్ ఉంది, బుక్లో కండిషన్ ఉంది. రైట్? అలాగే వచ్చేసి అదే సినిమాని ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ ఎవరో చూస్తున్నారు, దాని మీద వర్క్ చేయాలనుకోండి, అప్పుడు వేరే థాట్స్ వస్తుంటాయి. ఎక్కడైతే కండిషన్ ఉంటుందో అక్కడి నుంచి మనసు పారిపోవాలని చూస్తారు. మ్యారేజ్ అనేది ఒక కండిషన్. మరి ఫీమేల్కి అలా ఉండదు సార్? ఫీమేల్ కూడా ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి వేరే అదర్ ఆప్షన్స్ లేవు కాబట్టి.
దానికి ఎక్కువ కష్టం అవుతుంది. ఇప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయితే ఎక్కువ ఎవరికి కష్టం అవుతుంది? ఫీమేల్‌కే. మేల్‌కి అడ్వాంటేజ్ అవుతుంది. నేను చెప్తూ ఉంటాను. మ్యారేజ్ అనేది ఒక ఓవర్ క్రౌడెడ్ బస్. చాలా మందితో కిటకిటలాడుతుంది ఆ బస్సు. చాలా రష్‌గా ఉంది. చాలా మంది బస్ స్టాప్‌లో ఉన్నారు ఎక్కుదామని చూస్తున్నారు. వాళ్ళకి ఛాన్సే దొరకట్లేదు. కొంతమంది దాన్ని పట్టుకొని డోర్‌లు పట్టుకొని వేలాడుతున్నారు. కొంతమంది ఫ్రంట్ డోర్‌లోంచి వేలాడుతున్నారు. వెనక డోర్ నుంచి వేలాడుతున్నారు. హ్మ్. చాలా మంది లోపల ఇరుక్కుపోయి ఉన్నారు బయటకి దూకేయాలని. వాళ్ళకి కుదరట్లేదు. కొంతమంది ఈ డోర్ నుంచి ఆ డోర్ నుంచి దిగుతున్నారు. కొంతమంది ఆ టైర్ కింద పడి చచ్చిపోతున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతుందని చెప్తూ ఉంటాను. సో, ఈ మ్యారేజ్ అనగానే ఎక్కడైతే కండిషన్ ఉందో అక్కడి నుంచి మెల్లమెల్లగా పోతుంది. వీళ్ళని కల్పించేది మ్యారేజ్ కాదు. చాలామంది మ్యారిటల్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతుంటే కల్పించేది మ్యారేజ్ కాదు. వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ ఆర్ వాళ్ళ మధ్య అదర్ ఫ్యాక్టర్స్. హ్మ్. ఆ పిల్లల కోసమనో, కల్చర్‌కి భయపడో, లేకపోతే ఇద్దరికీ ఎర్నింగ్స్ ఉండటము, లేకపోతే అమ్మాయికి ఎక్కువ ఆస్తి ఉండటము, లేకపోతే అమ్మాయి లౌక్యంగా ఇతన్ని హ్యాండిల్ చేయటము, లేకపోతే అబ్బాయి లౌక్యంగా హ్యాండిల్ చేయటము, హ్మ్. లేకపోతే బ్రేక్ చేసుకుంటే ఎక్కువ కంపెన్సేషన్ ఇవ్వాల్సి రావటము. ఇలాగ హ్మ్. అనేక అదర్ ఫ్యాక్టర్స్ కలిపొస్తాయి తప్ప ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు కలిపొంచదు. మ్యారేజ్ ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఆ ఇంట్రెస్ట్‌ని తగ్గిస్తది. హ్మ్. ఎందుకు తనది అయిపోయింది. నేను చెప్తాను తాళి కట్టిన వెంటనే ప్రేమ చనిపోతది. ఎందుకంటే ఆ అమ్మాయి తనది అయిపోయింది. నెక్స్ట్ చూపులన్నీ వేరే వాళ్ళ మీద ఉంటుంది. అమ్మాయి కూడా చూడొచ్చు. కానీ అమ్మాయికి బాధ్యత ఉంది ఇక్కడ. హ్మ్. సామాజిక ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏంటి? తను నిలబెట్టుకోవాలి. ఆ మ్యారిటల్ లైఫ్ నిలబెట్టుకో. సమాజం కూడా ఆ ఇండివిడ్యువల్ యొక్క లైఫ్ ఇంపార్టెంట్ కాదు. హ్మ్. సమాజానికి ఆ మ్యారిటల్ లైఫే ఇంపార్టెంట్. సమాజం యొక్క రూల్స్ ఫాలో అవ్వటమే సమాజానికి కావాలి తప్ప, సమాజానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనవసరం. ఒక ఇద్దరు 6 నెలల పాటు హ్యాపీగా ఉండి, వాళ్ళిద్దరూ అంగీకారంతో బ్రేక్ చేసుకుంటే సమాజం దాన్ని నెగెటివ్‌గా చూస్తది. అలా కాకుండా 70 ఇయర్స్ వరకు రోజు కొట్టుకుంటూ అలాగే ఉండి బ్రేక్ చేసుకోకుండా ఉంటే వాళ్ళని ఆది దంపతులు అని పిలుస్తాం. హ్మ్. రైట్? కాబట్టి సమాజం ఎంతసేపు మ్యారేజ్‌లో ఇరికించడానికి చూస్తది. కొంతమంది ఇరుక్కుపోతారు. కొంతమంది బయటకి రావాలని చూస్తారు. కానీ మ్యారేజ్ కలిపుంచుతది. 3 ముల్లో లేకపోతే ఆ మంత్రాలో లేకపోతే ఆ రిజిస్టర్ ఆఫీస్‌లో చేసిన సంతకము ఇవి కలిపుంచలేవు. కేవలం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్ మాత్రమే. హ్మ్. సార్ పెళ్ళనేది ఇప్పుడు మీరన్నట్టు జనరేషన్‌లో మ్యాండేటరీ. కానీ అదెలా చూజ్ చేసుకోవాలి? ఒకవేళ అమ్మాయి గాని, అబ్బాయి గాని మీరైతే ఫిజికల్ అట్రాక్షనే ఉంటది. ప్రేమ ఉండదంటున్నారు. బట్ పెళ్లి ఇంపార్టెంట్ అన్న టైంలో ఆ అమ్మాయి ఎలా చూజ్ చేసుకోవాలి ఆ అబ్బాయిని? అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తన లైఫ్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకునేటప్పుడు సహజంగా మనకి యాక్చువల్‌గా ఇక్కడ పెళ్ళిళ్ళు లేవు అన్ని వ్యాపారం. హ్మ్. ఈవెన్ లవ్ మ్యారేజ్‌లో కూడా వ్యాపారం. చాలామంది నేను లవ్ మ్యారేజ్ చేసుకొని గ్రేట్‌గా చెప్తూ ఉంటారు. ఎవరిని చేసుకున్నావు అనేది కూడా మ్యాటర్. అతనికి ఎంత ఆస్తుంది? ఎంత ప్యాకేజ్ ఉంది? ఎక్కువ ఒకరిద్దరు యాహ్! క్రేజీ ప్రెజెంట్ జనరేషన్‌లో అవి ఎంత ప్యాకేజ్ మ్యాండేటరీ. ఉంది? హ్మ్. ఎలా ఉంటాడు? ఏంటి? ఇవన్నీ చూసుకుంటారు. అమ్మాయి కూడా ఎంత ప్యాకేజ్ ఉంది? ఏ కులము? ఏంటి? ఇవన్నీ చూసుకుంటారు. ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా లవ్ ఉంటుంది. ముడుసుకుంటూ ఉంటారు కదా! ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత. నాకు పెద్దలు కుదిరిచ్చారని. పెద్దలు కుదిరిచ్చినా నువ్వు నో చెప్పలేదు. హ్మ్. నో చెప్పకుండా ఏం చేసావు? ముడుసుకున్నావు కదా! ఇప్పుడు ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చేసరికి పెద్దలు కుదిర్చింది కాబట్టి ఇట్లా అయింది అది ఇది అని అంటూ ఉంటాం హ్మ్. మనం. సో, మ్యారేజ్‌కి వీళ్ళు డబ్బు చూసుకుంటారు. కులం చూసుకుంటారు ఎక్కువగా. డబ్బు చూసుకుంటారు. కులం చూసుకుంటారు. కానీ యాక్చువల్లీ వాళ్ళిద్దరిని కలిపుంచేది ఏంటంటే వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్. ఫ్రెండ్‌షిప్ ఎవరి మధ్య జరుగుతది? నేను చెప్తాను. లైఫ్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకోవటం ఎలా అన్న దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం కన్సిడర్ చేయాలంటే యాటిట్యూడ్ సిమిలారిటీ. హ్మ్. ఇద్దరి మధ్య సేమ్ యాటిట్యూడ్, సిమిలర్ యాటిట్యూడ్ ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం ఆ యొక్క ఫ్రెండ్‌షిప్ నిలబడే అవకాశం ఉంటది. ఆ రిలేషన్ నిలబడే సో, యాటిట్యూడ్ సిమిలారిటీలో దేని పట్ల యాటిట్యూడ్ సిమిలారిటీ అన్నిటి పట్ల అంటే అన్ని కాదు. కోర్ లైఫ్‌లో కోర్ ఇష్యూస్ ఉంటాయి కదా! మ్యారిటల్ లైఫ్, ఎర్నింగ్స్ గురించి, కెరియర్ గురించి, పిల్లల గురించి, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి, సెక్స్ గురించి, వీటి గురించినటువంటి వాటిలో ఒక సిమిలర్ యాటిట్యూడ్ ఉండాలి. హ్మ్. అది ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఫ్యాక్టర్ కల్చర్‌ని చూసుకోమంటారు. కల్చర్ వాళ్ళ కల్చరు, మీ కల్చర్, ఎకనామిక్ కల్చర్ లేకపోతే అకాడమిక్స్‌ని బట్టి ఉంటుంది.
అలాగే వచ్చేసి జాబ్ ప్రొఫైల్‌ని బట్టి కల్చర్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా డాక్టర్స్ ఉంటే వాళ్ళకొక కల్చర్ ఉంటుంది. అంటే కొన్ని తరాలుగా డాక్టర్స్ ఉంటే ఒక కల్చర్ ఉంటుంది. అలాగే ప్రాంతాన్ని బట్టి కల్చర్ ఉంటుంది. క్యాస్ట్‌ని బట్టి కల్చర్ ఉంటుంది. రిలిజియన్‌ని బట్టి కల్చర్ ఉంటది. ఎక్కువగా అపోజిట్ కల్చర్ ఉన్న వాళ్ళైతే కాన్‌ఫ్లిక్ట్స్ ఎక్కువొచ్చే అవకాశాలు. సిమిలర్ కల్చర్ ఉన్నటువంటి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలిజియన్, ఇంటర్ రీజియన్, ఇంటర్ నేషనల్ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. సో, వాళ్ళు కల్చరల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది చూసుకోవాలి. ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉండి ఇద్దరు అపోజిట్ ఉంటే కష్టమవుతది. వాళ్ళు క్రాస్ కల్చర్‌ని యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం ఉంది అన్నప్పుడు కొంచెం కల్చర్ డిఫరెన్సెస్ ఉన్నా చేసుకోవచ్చు. ఒకరు వెజిటేరియన్ ఉంటారు. ఒకరు నాన్ వెజిటేరియన్ ఉంటారు. ఒకరు బ్లాక్ ఉంటారు. ఇంకొకరేమో వైట్ ఉంటారు. కొరియన్ ఉంటారు. ఇంకొకరు ఇండియన్ ఉంటారు. హ్మ్. వీళ్ళు చేసుకునేటప్పుడు క్రాస్ కల్చర్‌ని యాక్సెప్ట్ చేసేటువంటి తత్వం ఉందా అంటే ఉంటే చేసుకోవచ్చు. లేదంటే సిమిలర్ కల్చర్‌ని మనం చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. సరే. అదే సార్. ఇప్పుడు పెళ్ళంటే ఇద్దరు కాకుండా 2 కుటుంబాలంటారు. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఎక్కువ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చేవి సేమ్ జెండర్ అత్త అంటే ఐ మీన్ కోడలు, అత్త, కోడలు. హ్మ్. ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేసేది ఇన్ బిట్వీన్ మేల్ కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? హ్మ్. ఇద్దరు జెండర్స్‌ని. హ్మ్. అయితే 2 కుటుంబాలు అనేది తప్పు. కుటుంబం కోసం చేసుకోవటం అనేది పూర్వపు రోజుల్లో ఉండేది కానీ, ఈ రోజుల్లో అలా చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరే కలిసి ఉండాలి. ఇప్పుడు మా అమ్మకి నచ్చింది, మా ఫాదర్‌కి నచ్చింది, నా బ్రదర్స్‌కి నచ్చింది, నాకు నచ్చాలి కదా! నేను కదా ఆమెతో 24 అవర్స్ ఉండేది. కుటుంబానికి అంతా సూటబుల్‌గా ఉన్నంత మాత్రాన ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆ ఇండివిడ్యువలే చూసుకోవాలి. పెళ్లి ఇద్దరి మధ్య జరుగుతుంది. కుటుంబాల మధ్య కాదు. రేపొద్దున అమ్మాయి టార్చర్ పెడితే, నేను డైవోర్స్ తీసుకుంటే కంపెన్సేషన్ ఇవ్వాలంటే, నా చుట్టాలు ఇస్తారా? నా బ్రదర్ ఇస్తాడా? లేకపోతే నా సిస్టర్ ఇస్తదా? నా మదర్ ఇస్తదా? ఎవరివ్వరు. నా సంపాదనలోంచి తీసుకుపోయి ఇవ్వాలి కదా! రేపొద్దున ఆమెను టార్చర్ పెడుతుంటే, ఆమె ఇబ్బంది పడుతుంటే, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరొచ్చి ఇది నిలబెట్టగలరా? నిలబెట్టలేరు గదా! అల్టిమేట్‌లీ వాళ్ళిద్దరికే నచ్చాలి. వాళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్రయారిటీ వీళ్ళకివ్వాలి. తర్వాత కుటుంబాలు కూడా కొంత ఇవ్వచ్చు కాదనట్లే. కానీ కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ఇండివిడ్యువల్ తక్కువ లీస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అంటే, అది మళ్ళీ మామూలుగా సోషల్ బీయింగ్స్ అదే చేస్తూ ఉంటారు. సంఘం నిలబడటం, తన నియమాలు నిలబడటమే కావాలి తప్ప, సంఘానికి ఇండివిడ్యువల్ లైఫ్ అవసరం లేదు. హ్మ్. నువ్వు నువ్వు చనిపోయినా నీ మీద నడుచుకొని వెళ్ళిపోతది సంఘం. అట్లా సోషల్ బీయింగ్స్ ఏంటంటే కుటుంబం ఇంపార్టెంట్, లేకపోతేనేమో పరువు ఇంపార్టెంట్ ఇట్లా అనుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అట్లా కాకుండా వాళ్ళిద్దరికి నచ్చాలి. వాళ్ళిద్దరికి యాటిట్యూడ్ సిమిలారిటీ ఉందా లేదా? నాకు నేను చేసుకోబోయే అమ్మాయికి లేకపోతే నా వైఫ్‌కి యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండాలి తప్ప, నా కుటుంబానికి నచ్చాల్సిన అవసరం లేదు. హ్మ్. ఒకవేళ నచ్చితే కుటుంబాలు కంటిన్యూ అవుతాయి. లేకపోతే ఎట్లాగో వేరు వేరే ఉంటారు. ఇంత చెప్తారు లాస్ట్‌కి పెళ్లయినటువంటి 6 నెలలకి మళ్ళీ వేరే సంసారాలు పెట్టేస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు గదా! ఇయన్నీ అబద్ధము. కుటుంబాలకు నచ్చి కుటుంబాలు బాగా చూసుకుంటున్నది అబద్ధము. వాళ్ళిద్దరూ హ్యాపీగా నేను నా వైఫ్ హ్యాపీగా ఉంటే నా మదర్‌ని బాగా చూసుకుంటా. ఓకే. నేను నా వైఫ్ హ్యాపీగా ఉంటే నా బ్రదర్‌నో, సిస్టర్‌నో చూసుకోను. మేమిద్దరం కొట్లాడుకుంటే ఇంకా వాళ్ళేం చూసుకుంటాం హ్మ్. కదా! సో, భార్యాభర్తలు కొట్లాట ఉన్న తర్వాత ఇప్పుడు భర్తను కాదని అత్తమ్మని కోడలు చూడటము, భార్యను కాదని మామయ్యనో, అత్తమ్మనో, అల్లుడు చూడటం అనేది జరగదు గదా! హ్మ్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ యాటిట్యూడ్ సిమిలారిటీ, లేటర్ కల్చర్, ఆ తరువాత లవ్ అండ్ ఎఫెక్షన్, అట్రాక్షన్ ఇది కూడా అవసరం. ఎందుకంటే కొంతమందితోని బాల్యంలో మనకు ఏర్పడినటువంటి కొన్ని ఇబ్బందుల వలన హ్మ్. కొంతమంది పట్ల మన బాడీ రియాక్ట్ అవ్వదు. మనసు రియాక్ట్ అవ్వదు. ఆ అమ్మాయికి ఎప్పుడో పర్టిక్యులర్‌గా పెద్ద పెద్ద మీసాలు ఉండే అతను, హైట్ ఉండే అతను మిస్‌బిహేవ్ చేసాడు. అప్పుడు భయపడిపోయింది. ఆ సిమిలర్‌గా ఉండే అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేసరికి ఈ అమ్మాయికి ఆ ఫీల్ రావట్లేదు. హ్మ్. భయమేస్తుంది. శరీరం బిగుసుకుపోతుంది. జీవితకాలంలో తను సెక్స్ ఎంజాయ్ చేయలేదు. అలాగే ఆ అబ్బాయికి కూడా అంతే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంటే ఈ అట్రాక్షన్‌తో ఉన్నటువంటి ప్రేమ నేను చెప్పేది. హ్మ్. అది కూడా ఒక ఫ్యాక్టర్. అది థర్డ్ ఫ్యాక్టర్. ఇక ఆ తర్వాత మీరు ప్రొఫెషన్స్, ప్యాకేజ్‌లు, సంపాదనలు, హ్మ్. కట్నాలు, కానుకలు ఇంక ఎన్ని చూసుకుంటారు. ఆ తర్వాత అన్నీ చూసుకోవాలి తప్ప ఫస్ట్ వాటికిచ్చి వీటికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేసరికి ఐదర్ బ్రేక్ అవుతది. లేకపోతే ఏడ్చుకుంటా బ్రతుకుతారు. ఎక్కువ జీవితాలు ఏడ్చుకుంటా బ్రతకటమే ఉంటాయి. కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు బ్రేక్ చేసుకుంటూ ఉన్నారు. బ్రేక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజే. హ్మ్. సెకండ్ మ్యారేజెస్‌కి కూడా మనకి మ్యాట్రిమోనీ ఉంది. మ్యాట్రిమోనీ అంటేనే పచ్చి అబద్ధం.
మ్యాట్రిమోనీలో పెట్టేయన్నీ అబద్ధాలే ఉంటాయి. ఇటీవల ఒక అతను తను మ్యాట్రిమోనీ పెళ్లి కావట్లేదు, ఫ్రెండ్‌షిప్ కూడా గర్ల్స్‌తో ఏర్పడట్లేదని చాలా డెస్పరేట్‌గా ఉన్నాడు అతను. డెస్పరేట్‌గా ఉన్నాడు. అతను మ్యాట్రిమోనీలో సంబంధాలు చూసుకుంటానికి దాంట్లో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఒక సంబంధం వచ్చింది. చాలా బాగుంది అమ్మాయి. చాలా ట్రెడిషనల్‌గా ఉంది. చాలా చక్కగా మాట్లాడుతుంది. చక్కగా అన్నీ బాగుంది. చూపులకి అన్నీ బాగుంది. బాగా పేరెంట్స్‌కి నచ్చింది. అతనికి నచ్చింది. అన్నీ నచ్చింది. కానీ కుదరలేదది. హ్మ్. రైట్. ఎందుకో కుదరలేదు. తర్వాత ఇతను ఇంకా ఇబ్బందులు పడుతుంటే ఈ డేటింగ్ యాప్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. హ్మ్. అంతా ఎదుగుతుంటే అదే అమ్మాయి ఇక్కడ. ఇక్కడ చెప్పిందంతా వేరుంది. ఇక్కడ తను నైట్ టైమ్ హోటల్‌లో ఉండాలి. వైన్ తాగుతూ బాయ్స్‌తోని మాట్లాడాలి. ఇది ఇష్టం, ఇవి ఇష్టం. ఇక్కడ చెప్పిన వేరుంది అక్కడ. ఏది నిజం? ఇక్కడ చెప్పిందే నిజం. హ్మ్. డేటింగ్ యాప్‌లోదే నిజం. మ్యాట్రిమోనీ అంతా అబద్ధం. ఇది రియాలిటీ. ఇది రియాలిటీ. మ్యాట్రిమోనీలో అబద్ధాలు చెప్తారు. ఓ 10% కూడా నిజాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇక్కడ కూడా అబద్ధాలు ఉంటాయి. బట్ ఎక్కువ అబద్ధాలు ఆడాల్సిన అవసరం తక్కువ ఉంటది. ఓకే. కాబట్టి ఈ మ్యాట్రిమోనీలో ఎతుక్కొని పెళ్ళిళ్ళు, పేరెళ్ళు తెచ్చుకొని చేసుకునేయన్నీ కూడా ఐదర్ ఏడ్చుకుంటూ బ్రతుకుతారు. లేకపోతే డబ్బు చూసుకునో, ఇంకోటి చూసుకుంటూ ముడుచుకోవాలి తప్ప వాళ్ళ మధ్య చాలా రేర్‌లీ ఉంటది తప్ప మెజారిటీ క్రేజీతో ఉండాలి తప్ప వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉండే అవకాశాలు తక్కువ. కాబట్టి నేనేం చెప్తా అంటే ప్రతి ఇండివిడ్యువల్ తన పార్ట్నర్‌ని తను చూజ్ చేసుకొని చేసుకుంటారు. పేరెంట్స్ హెల్ప్ కూడా తీసుకోండి. కానీ తను చూజ్ చేసుకోవాలి అల్టిమేట్‌లీ. చూజ్ చేసుకునే కెపాసిటీ లేదండి నాకు. మా అమ్మాయికి ఏమీ తెలియదు. చిన్న పిల్ల కదా! మరి చిన్న పిల్లకి పెళ్లి ఎందుకు చేస్తున్నావు? హ్మ్. అమ్మాయికి ఏమీ తెలీదు. నువ్వు సంబంధం చూస్తే సంసారం ఏం చేయగలుగుతది? హ్మ్. తనకు ఆ కెపాసిటీ పెంచండి మీరు. తన పార్ట్నర్‌ని తను చూజ్ చేసుకునేలాగా. దానికి మీరు హెల్ప్ కూడా చేయండి. అందరూ డిస్కస్ చేసుకోండి. అల్టిమేట్‌లీ ఆమెకు నచ్చాలి. ఆమె చూజ్ చేసుకోవాలి. ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేదంటే అతనికి నచ్చాలి. అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తప్ప ఈ మ్యాట్రిమోనీలో పెద్దలు చూసేటువంటి పెళ్ళిల్ని నేను పెళ్ళిళ్ళు అనటం లేదు. వ్యాపారం అంటున్నాను నేను. హ్మ్. సరే మీరు ఇప్పుడు చెప్పినట్టు అమ్మాయి కెపాసిటీ అన్నారు. ఏం తెలీదన్నారు గదా! సో, ఇదే కేస్ అబ్బాయిల్లో ఉంటది సార్. అంటే అమ్మ కూతురులా ఉంటారు. ఇప్పుడు అపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవుతారు. ఎలాగైనా ఫాదర్‌కి కూతురు అలా. కానీ వీళ్ళు డామినెంట్‌గా ఉండేవాళ్ళు ఒక అమ్మాయిని తీసు పెళ్లి చేసుకొని తీసుకొచ్చాక వాళ్ళ అమ్మ మాటే వింటుంటారు. హ్మ్. వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇటు వైఫ్‌ని, మదర్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎందుకుంటారు అలా? ఎందుకుంటారంటే అట్లా పెంచుతారు వాళ్ళు. వీళ్ళు కూడా భయంతోనే ఉంటారు. అట్లా ఇండివిడ్యువాలిటీ లేని వాళ్ళని చేసుకోవద్దంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే నువ్వు వెళ్ళేది అతనికి భార్యగా కానీ ఆమెకు కోడలుగా కాదు. భార్య అవ్వటం వల్ల కోడలైంది. ఇక్కడ భార్యాభర్తల బంధం తప్ప ఏ 2 బంధాలకి లీగల్ అగ్రీమెంట్ లేదు. హ్మ్. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు రేపటి నుంచే విడిపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి, అమ్మాయి షర్మిల విడిపోయారు కదా! మళ్ళీ కలవచ్చు కూడా. హ్మ్. తల్లి కొడుకు విడిపోవచ్చు. తండ్రి కూతురు విడిపోవచ్చు. ఎవరైనా విడిపోవచ్చు. కానీ భార్యాభర్తలు విడిపోవాలంటే ఖచ్చితంగా డైవోర్స్ దేని ఇంపార్టెన్స్. కానీ వాళ్ళేం చేస్తారు? కోడల్ని తెచ్చుకుంటున్నామంటారు. అల్లుడిని తెచ్చుకుంటున్నాం. కాదు. నీ కూతురికి భర్త అతను. నీ కొడుకుకి ఆమె భార్య. ఇంపార్టెంట్. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఇవ్వలేనతను, ఇండివిడ్యువాలిటీ లేనతన్ని పెళ్లి చేసుకోవడం పొరపాటు కదా! చేసుకున్న తర్వాత అమ్మకూచిగా ఉన్నాడనుకోవటం వేస్ట్ ఇగ. ఫస్ట్ అతను ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం అంటే క్వెషన్‌లు అడుగుతున్నాం. అమ్మకూచివా కాదా అంటే కాదంటాడు. చాలామంది ప్రశ్నలు అడిగితే అప్పుడు ఇట్లా చెప్పాడు సార్, అట్లా చెప్పాడు, అట్లా చెప్పింది. హ్మ్. ఎప్పుడు పెళ్లి సంబంధాల దగ్గర మీరు క్వెషన్స్ అడగొద్దు. అడిగితే మీకు అర్థమవుతుంది మీకేం కావాలో. ఓకే. అదే సమాధానం చెప్తా. హ్మ్. నేను అసలు ఎవరిని క్వెషన్ అడగొద్దంట. మరెలా తెలుసుకోవాలి సార్? క్వెషన్స్ ఎందుకు అడగొద్దంటానంటే, ఒక అమ్మాయి బెంగాలీ రచయిత ఉంది. లాంగ్ బ్యాక్ 2012లో నేనొక ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్‌బుక్ నుంచి పంపించాను. అప్పట్లో వేరే వాళ్ళు కూడా పంపించేవాడిని. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తానికి ఒక క్వెషనైర్ పంపించింది. అందులో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఏంటి? ఒకరికి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఇంకొకరు కాపీ చేయొచ్చా? హ్మ్. ఇట్లాంటి కాపీరైట్ గురించి, దాని గురించి, దీని గురించి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. నేను అన్ని టిక్ పెట్టాను. యెస్ ఆర్ నోలో పెట్టాను. నేను క్వాలిఫై అయ్యాను. యాక్సెప్ట్ చేసింది. కొంతకాలం తర్వాత ఆమె డిప్రెషన్‌లో ఉంది. నన్ను కౌన్సెలింగ్ అప్పట్లో చాటింగ్‌లోనే ఇచ్చేవాడిని కౌన్సెలింగ్. చాలా తక్కువ చార్జెస్ ₹150 పర్ అవర్ అప్పుడు చార్జ్ హ్మ్. చేశాను. హ్మ్. అప్పుడు నేను అన్నాను ఆ అమ్మాయితోని, ఎవరిని జీవితంలో క్వెషన్స్ అడుగుతారు? ఎందుకండి? మీరు నన్ను క్వెషన్ అడిగారు. క్వెషన్‌లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపీ చేయొచ్చా అని అడిగితే నాకేం అర్థమవుతుంది?
చెయ్యొచ్చు అని మీ యాటిట్యూడ్ ఉంటే నన్ను ఎందుకు అడుగుతారు? చెయ్యకూడదని మీకుంది. కాబట్టి ఆ క్వెషన్ అడిగారు. కాబట్టి నేనేం చెప్తాను? చేయకూడదనే చెప్తాను. చెప్పిన తర్వాత అలా ఉండాలని ఏముంది? రూల్ ఏం లేదు. అది యాక్సెప్ట్ చేసినా నేను ఎట్లైనా బిహేవ్ చేయాలి. కాబట్టి పెళ్ళిలో అడుగుతారు. పెళ్లి అయిన తర్వాత జాబ్ చేస్తావా? నీకు చెయ్యాలని ఉంది. చేసుకుని జాబ్ చేసే అమ్మాయిని చూజ్ చేసుకున్నారు వాళ్ళు. పెళ్లి అయిన తర్వాత కంటిన్యూ చేస్తావా? వద్దు అనేటట్లయితే అమ్మాయిని ఎందుకు చూజ్ చేసుకుంటారు? చేస్తాను అంటారు. పెళ్లి అయిపోయిన వారం రోజుల తర్వాత రిజైన్ చేసి పడేసి ఇప్పుడు ఏం చేస్తావు? జాబ్ రిజైన్ చేసిందని గ్రౌండ్ మీద నువ్వైతే నువ్వు ఇది తీసుకోలేవు కదా, ఏంటి డైవోర్స్ తీసుకోలేవు కదా. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? కానీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా సార్. అది Conflicts వస్తాయి. నమ్మకంతో నమ్మకం ఉండదు ఇక్కడ. పెళ్ళి అంటేనే అబద్ధాలు చెప్పి చేసుకునేది. ఓకే. వాస్తవాలతో ఉండాలి మనం. వాళ్ళు 14 అబద్ధాలు చెప్పారు, వీళ్ళు 14 అబద్ధాలు. చూడండి, 27 ఇయర్స్ గర్ల్, 2 ఇయర్స్ అబ్బాయి పెళ్లి చూపుల్లో. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు లాజికల్లీ. అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటారు? మా అబ్బాయి ఇంతవరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు. 12-13 ఇయర్స్ అప్పుడు తనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్టార్ట్ అయింది, ఉధృతి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ అమ్మాయిని చూడలేదు. 20 ఇయర్స్ పాటు ఆ హార్మోన్ ఎవరిని చూసేలాగా చేయలేదు, ఆశపడేలాగా చేయలేదు అంటే అతను అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. పచ్చి అబద్ధం. ఈ అమ్మాయిని కూడా అంతే. మా అమ్మాయి ఇక్కడ తలదించితే ఇక్కడ వరకే ఎత్తదు అంట. ఈ అమ్మాయి కూడా ఏ విధమైన మనసులో భావనే కలగలేదు అంటే షీఈ్ ఆల్సో అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఇద్దరికి తెలుసు. కానీ అక్కడ అట్రాక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? కట్నం. ఎస్, ఇక్కడే అబద్ధాలతో మొదలైంది. వాళ్ళు చెప్పే నిజాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా నిజాలు ఉండవు. అప్పుడు చేసే పెళ్లికి ముందు చేసే ప్రమాణాలు ఏది కూడా పెళ్లి తర్వాత ఉండవు. వాటిని నమ్మి పెళ్లి చేసుకోవద్దు. రైట్? మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నా దగ్గర ఇంత బలం ఉంది కాబట్టి అతను నాతో ఉంటాడు అనుకున్నప్పుడు చేసుకోండి తప్ప అతను అన్ని మంచి ప్రామిస్లు చేస్తారు, అమ్మాయి కూడా ప్రామిస్లు చేస్తుంది. ప్రామిస్ అంటేనే అబద్ధాలు. నిజమైతే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ అనేది పక్కన పెడితే మామూలుగా పెంపకంలో ఈ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అని మామూలుగా రెస్పెక్ట్ ఇవ్వడం అన్ని మంచి అలవాట్లు నేర్పారనుకోండి, ఎవరైనా ఇదే మెంటాలిటీతో ఉంటారా? మెన్ విల్ బి మెన్ అయినా, లేకపోతే పెంపకంలో చేంజ్ వస్తే ఏమన్నా మార్పు కనిపిస్తుందా? డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కనుక మదర్కి ఫాదర్ రెస్పెక్ట్ ఇస్తుంటే, రెస్పెక్ట్ సబ్మిసివ్ కానీ మనకు ఉంటాం కాదు. చాలా మంది ఏంటంటే మదర్ డామినేట్ చేస్తుంది అంటారు, ఇతను సబ్మిసివ్గా ఉంటాడు ఎందుకంటే ఇతను ఎస్కేప్ అయిపోతుంటాడు. అలా కాకుండా ఇతను కూడా ఇండిపెండెంట్గా ఉండి తన భార్యకి తను రెస్పెక్ట్ ఇస్తుంటే, తన కూతురికి రెస్పెక్ట్ ఇస్తుంటే, తన తల్లికి రెస్పెక్ట్ ఇస్తుంటే, అతను దగ్గర పెరిగినటువంటి కొడుకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలా కాకుండా తన ఇంట్లో ఉన్నటువంటి తన కూతురునేమో గవర్నమెంట్ స్కూల్కి పంపించి కొడుకునేమో కాన్వెంట్లకి వాటికి పంపించారు. ఆ కొడుకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు రేపు వచ్చే భార్యని? అది కూడా మనం మీరు ఎలా తెలుసుకోవాలని ఇవే స్టడీ చేయాల్సింది మనం. అమ్మాయి ఇక్కడ చదువుకుంది, అబ్బాయి ఇక్కడ చదువు అంటే ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది అని అర్థం. అది ఆటోమేటిక్గా అతను ఉంటుంది కదా. భర్త ఆర్డర్ చూడమంటారు. 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లలు. సహజంగా ఇప్పుడు 2 కంటే ఎక్కువ మంది కనట్లేదు, ఒకరు లేదంటే 2. అయినా 3 ఎందుకు కన్నారు? మగపిల్లవాడు కావాలి, మగపిల్లవాడు గొప్పవాడు, మగపిల్లవాడు తనని వారసుడు ఉన్నామ నరకాల నుంచి తప్పిస్తాడు, ఇవన్నీ నమ్ముతున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు కన్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి వాళ్ళ ఫ్యామిలీ యాటిట్యూడ్ అర్థమవుతుంది. ఫ్యామిలీ యాటిట్యూడ్ అర్థమైతే ఇతను యాటిట్యూడ్ కూడా అర్థమయ్యే అవకాశం. ఎక్కడ చదువుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు. అలాగే ఫీమేల్ కూడా. ఫీమేల్ చూస్ చేసుకునేటప్పుడు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఫీమేల్ చూస్ చేసుకునేటప్పుడు ఫీమేల్ మదర్ని చూడమంటారు. ఆమె ఎలా ఉంది, ఆ పర్సనాలిటీ, ఆమె 40స్లోకి వచ్చింది, ఆమె ఎలా ఉంది. ఈ అమ్మాయి 20స్లో, లేకపోతే 20s ఉంటే ఆమె 40s దాటి ఉంది. ఇప్పుడు ఇది ఫిట్గా ఉంటుంది. తర్వాత ఆ ఏజ్లో ఈమె అట్లా మారే అవకాశం. ఫీమేల్ మేనత్ ఎలా ఉంది, ఫాదర్ ఎలా ఉంది, ఆ పర్సనాలిటీలో ఎలా చేంజెస్ వచ్చే అవకాశం ఉన్నారు. అలాగే ఆ ఫీమేల్ ఏం మాట్లాడుతుంది తన ఫ్రెండ్స్ గురించి చెప్పాడు. నా ఫ్రెండ్ వాళ్ళ అమెరికా వెళ్ళిపోయింది, వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు చెప్తుంది అంటే ఆమెకి అర్థమైపోతుంది. ఆమెను అడిగిన డబ్బు మీద ఆశ ఉందంటే లేదంటది.
సో, సేమ్ ఇప్పుడు అదే ఆ అమ్మాయికి ఒక సన్ ఉన్నాడనుకోండి. అదే యాటిట్యూడ్ అదే యాటిట్యూడ్ పెరగటం వల్ల వచ్చావు. పెరగడం. అంటే పుట్టగానే జెనెటికల్లీ ఆ పాపకి హ్మ్. ఆ పాపను ఆ అమ్మాయి పెంచినట్లయితే అటువైపే ఎక్కువ చేస్తుంటది. ఆ పాప అలా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. సమ్‌టైమ్స్ కౌంటర్ కూడా అవుతారు. అమ్మ అలా ఉంది కాబట్టి నేను అలా అవ్వొద్దని కౌంటర్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఓకే. రేర్‌లీ జరుగుతుంది అట్లా. ఓకే. సరే ఇంకొకటి మెయిన్‌గా మనం ఇప్పటికి గూడా గమనించేదేంటంటే, అబ్బాయిలంటే ఏడవగూడదు. హ్మ్. అబ్బాయివై ఉండి ఏడుస్తావా అమ్మాయిలాగా అంటారు. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళకి ఎమోషన్‌ని సప్రెస్ చేస్తారా? లేదంటే బై జెండర్ ఆ అబ్బాయిలకి ఎమోషన్ అంత ఉండదా? అబ్బాయిలు కూడా ఏడవాలి. ఏడవకపోతే చాలా ఇబ్బందులవుతాయి. అమ్మాయిలు కూడా ఏడవాలి. ఏడుపొచ్చినప్పుడు ఏడవాలి. ఏడవకుండా ఆపుకుంటున్నామంటే ఆ లైఫ్ వేస్ట్ ఇక. అంటే ఈక్వల్ ఉంటదా సార్ ఎమోషన్? ఈక్వల్ ఎమోషన్ ఎవరికండి? అంటే ఈ బ్రెయిన్ అండ్ బాడీ రెస్ట్ అవ్వడానికి జెండర్ లేదు. ఓన్లీ రీప్రొడక్టివ్ వాటికి మాత్రమే జెండర్ ఉంది. కదా! హ్మ్. ఈ చెయ్యి మేల్ హ్యాండా, ఫీమేల్ హ్యాండా చేతికి లేదు కదా! బ్రెయిన్‌కి కూడా జెండర్ లేదు. నోస్‌కి జెండర్ లేదు. కేవలం రీప్రొడక్షన్ సంబంధించినటువంటి ఆ సిస్టమ్ మాత్రం వేరు వేరుగా ఉంది. దాని ద్వారా వచ్చే హార్మోన్స్ వల్ల ఫీమేల్ ఏమో ఇట్లా నాజూగ్గా ఉండటం, మేల్ ఏమో మోటుగా ఉండటం. ఈ వాయిస్‌లో ఇదంతా దాని నుంచి వచ్చిన దాంట్లో జరుగుతూ ఉంది తప్ప, అది లేనప్పుడు 2 ఒకటే. ఒకటే బట్ ఇప్పుడు మామూలుగా అబ్బాయిల విషయంలో ఎందుకు అట్లా అంటారు? అంటే అంటారు అంటే ఇక్కడ అంటారు. చెప్పాను కదా! మళ్ళీ మొదటికెళ్తే అబ్బాయి డామినేటింగ్ ఉండాలి. ఓకే. హ్మ్. అమ్మాయి ఏమో సబ్మిసివ్. డామినేటింగ్‌గా ఉన్నోడు ఏడిస్తే తన యొక్క ఇది పోతుంది. తన విన్నింగ్ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. అమ్మాయి ఇష్టపడే ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. కాబట్టి అబ్బాయి ఏడవకూడదు అని తల్లి నూరు పోస్తూ ఉంటది. తండ్రి నూరు పోస్తూ ఉంటారు. ఏడుపుని దాచుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా హార్ట్ ప్రాబ్లమ్స్. అదే సార్ ఇప్పుడు అలా వాళ్ళు సప్రెస్ చేయడం వల్ల ఎలాంటి మెంటల్ ఇష్యూస్ వస్తాయి? డెఫినెట్‌లీ యాంక్సైటీ డిజార్డర్స్ పెరుగుతుంటాయి. యాంగర్ పెరుగుతూ ఉంటుంది. ఫిజికల్‌గా కూడా హార్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హ్మ్. బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటది. అనేక ఇబ్బందులు అవుతుంటాయి. అదే సార్. ఆడపిల్లలు కూడా అట్లా ఏడుపు ఆపుకున్నోళ్ళకి పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఓకే. కొంతమంది మదర్స్ ఏం చేస్తారంటే డాటర్‌ని "నువ్వు ఏడవకూడదు. నువ్వు స్ట్రాంగ్ ఉండాలి" అంటే వాళ్ళకి రకరకాల డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి ఫ్రీడమ్ పొందాలి మనం. దట్ ఈస్ సక్సెస్. అంతేగాని ఎమోషనే లేని స్థితికి వెళ్ళమన్నా గాని ఎమోషన్ తొక్కిపెట్టొచ్చు. హ్మ్. ఎమోషన్ ఎంత తొక్కిపెడితే అంత ఎక్కువగా మనకి డ్యామేజ్. సార్ మనం మామూలుగా చూస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అబ్బాయిలు మెన్‌కి ఎక్కువ ఉంటది. అవును. మనం ఇప్పుడు రేర్‌గా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు? అది జస్ట్ బాడీ ఫిజికల్ గానా? లేదంటే మెంటల్ ఇష్యూస్ ఏమి దారి తీస్తాయి హార్ట్ అటాక్‌కి? సైకలాజికల్ కూడా చాలా కారణం. హ్మ్. విపరీతమైన యాంగర్ చూపించినప్పుడు అంటే తను విన్ అవ్వాలంటే యాంగర్ ఉంటది కదా! ఫైట్ చేసేటప్పుడు నవ్వుకుంటా ఫైట్ చేయలేరు కదా! హ్మ్. యుద్ధాలు వాటిలో కోపం తెచ్చుకొని చేస్తూ ఉంటారు. కసి, ద్వేషం పెంచుకుంటూ. ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఏం చేస్తాయంటే హార్ట్ బీట్ రేట్‌ని బాగా పెంచుతాయి. శ్వాస తీసుకునే రేట్ పెరుగుతది. బ్లడ్ ఫ్లో పెరుగుతది. ఇట్లా ఉన్నప్పుడు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎక్కువ హ్మ్. యాంగ్జైటీ కూడా. హ్మ్. యాంగర్ ఎక్కువనమాట. ఈ యాంగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బయోలాజికల్లీ కూడా ఫీమేల్‌కి కొన్ని అడ్వాంటేజెస్ అంటే పీరియడ్స్ వల్ల కొంత బ్లడ్ పోయి కొత్తది రావడం. మేల్‌కి బ్లడ్ పోవట్లేదు కదా! అందుకని పీరియాడికల్లీ వాళ్ళెళ్లి బ్లడ్ డొనేట్ చేయమని చెప్తూ ఉంటారు. హ్మ్. అదే బ్లడ్ ఉంటుండే ఒకసారి ఓవర్‌గా అవుతుంటది. ఫీ ఫీమేల్‌కి ఉన్న నేచురల్‌గా ఉండేటువంటి దాంటి వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఫీమేల్‌కి కొంచెం తక్కువ ఛాన్సెస్. హ్మ్. సరే ఇంకొకటి మన పేరెంటింగ్‌లో మాట్లాడినట్టు ఇద్దరు ఒకవేళ ఫీమేల్‌కి గవర్నమెంట్ జాబ్ ఉంది. మేల్‌కి జాబ్ చేసే కెపాసిటీ లేదు. వాళ్ళు హోమ్ మేకర్‌గా ఉండడానికి హ్మ్. ఇష్టపడరు. హ్మ్. దాన్ని ఎందుకు సమాజం యాక్సెప్ట్ చేయదు? ఈవెన్ మదర్ గూడా యాక్సెప్ట్ చేయదు. అంటే ఐ మీన్ ఆ పిల్లల ఫాదర్ జాబే చేయాలి. నేను జాబ్ చేయాలి, తను జాబ్ చేయాలి. పిల్లల కన్నా ఇంపార్టెంట్ తను జాబ్ చేస్తున్నానని చెప్పుకోవడం అనేది హ్మ్. చూస్తుంటాం. ఎందుకనేది? ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయదు. ఆ! చాలా వరకు నువ్వు సంపాదిస్తున్నావుగా నేను హస్బెండ్‌గా ఉంటానంటే చాలా మంది ఆడపిల్లలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదే మనకి కల్చరల్లీ ఏర్పడింది. ఇంట్లో ఉండేవాళ్ళు ఇన్ఫీరియర్. చేతగాని వాళ్ళు. ఇంతదాకెందుకు ఇద్దరు ఆడపిల్లల్లో ఇద్దరు చదువుకొని ఒక అమ్మాయి గనుక హౌస్ వైఫ్‌గా ఉండిపోతే, అమ్మాయిని చదువుకున్న చదువంతా వేస్ట్ అయిందా? హ్మ్. అంటే నువ్వు చదువుకున్నావు కాబట్టి నీ సంసారాన్ని వదిలేసి వెళ్లి జాబ్ చేయాల్సిందే అన్నట్టుగా అవసరమైతే ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తది. చదువుకున్నది మనం దేనికోసం చదువుకున్నామంటే మన సంస్కారాన్ని పెంచుకుంటానికి, మన వివేకాన్ని పెంచుకోవడానికి. కానీ అకాడమిక్స్ వల్ల వివేకము, సంస్కారము దెబ్బతిని కేవలం జాబ్ మాత్రం వస్తుంది.
ఎలాగైతే ఫీమేల్ ఇంట్లో ఉండే ఫీమేల్‌ని ఎలాగైతే ఇన్ఫీరియర్‌గా చూస్తున్నారో, ఇంట్లో ఉండే మేల్ ఉన్నాడంటే ఇంకా ఎక్కువ ఇన్ఫీరియర్‌గా చూస్తారు. అతను ఓడిపోయాడని చూస్తుంటారు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జిస్టెన్షియలిస్ట్ నా క్లయింట్స్ చాలామంది హౌస్ హస్బెండ్‌గా కూడా ఉండేవాళ్ళున్నారు. గర్వంగా చెప్తారు. కాబట్టి ఇది మారాల్సిన ఇట్లాంటి అనేకం ఇదొకటే కాదు. అనేకమైన ఈ సోషల్ బీయింగ్స్‌కి ఏంటంటే అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రిజుడిస్, ఈ స్టీరియోటైపింగ్ ఇటువంటియన్నీ ఉండిపోతాయి. అంటే ప్రీ ఒపీనియన్స్ ఉండిపోతాయి. హ్మ్. అవి మారాల్సిన అవసరం ఉంది. మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎక్సెప్ట్ రీప్రొడక్షన్ సంబంధించిన మిగతా అన్నీ ఈక్వల్. కొంత శారీరక బలం అంటే కండ బలం ఎక్కువ మేల్‌కి ఉండొచ్చు. ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి. పెయిన్‌ని బేర్ చేసేటువంటి బలం ఎక్కువ ఫీమేల్‌కి ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ అప్పుడు వచ్చేటువంటి పెయిన్‌ని మేల్ అంత ఎప్పుడు కూడా తను ఫేస్ చేయలేదు. అలాగే ఎమోషన్స్‌ని కూడా ఎక్కువ ఫీమేల్ ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతుంది. బికాజ్ తనకున్నటువంటి ఇబ్బందుల వల్ల. వెర్బల్లీ దాడి చేస్తది. మేల్ ఏమో ఫిజికల్లీ దాడి చేసే అవకాశాలు. ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ వాడి తొక్కాలని చూస్తూ ఉంటారు. ఎక్కువగా డామినేట్ చేయటం కోసం చూస్తూ ఉంటారు. కండబలం చూపిస్తాను. ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తే సార్ కొట్లాటైతే మేల్ నువ్వెంత కొట్టుకుంటాకెళ్తారు. హ్మ్. ఫీమేల్ మాత్రం అరుచుకుంటూ ఉంటారు. హ్మ్. మెంటల్ మెచ్యూరిటీ సమాజాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మేల్‌తో కంపేర్ చేస్తే ఫీమేల్‌కి తొందరగా వస్తుంది. తక్కువ హ్మ్. ఏజ్‌లో. అదే ఇప్పుడు పెళ్ళిళ్ళు గూడా ఏజ్ అందుకని, డిఫరెన్స్ అందుకని. అందుకే చూస్తారు. సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెళ్ళనేది లేదు అని అంటున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో గూడా పెళ్ళిళ్ళనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. డివోర్స్ ఎక్కువైపోయినాయి. పెళ్ళిళ్ళు తక్కువైపోయినాయి. ఒకవేళ సింగిల్‌గా ఉంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది? అంటే మనకి ఎవరైనా తోడు ఉండాలంటారు. యాజ్ ఎ ఫిజికల్‌గా కాకపోయినా ఎమోషనల్‌గా అయినా. అలాంటి వాళ్ళు అలా లాంగ్ లైఫ్ ఉండగలరా? అంటే ఇక్కడ క్వెషన్ చాలామంది అడుగుతారు. నేను పెళ్లి చేసుకోవాలా? వద్దా? లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత సింగిల్‌గా ఉండాలా? లేకపోతే డైవోర్స్ తీసుకోవాలా? కలిసి ఉండాలా? ముఖ్యంగా సింగిల్‌గా ఉండాలా? లేకపోతే ఎవరితోనో రిలేషన్ గాని, లేదంటే పెళ్లి గాని ఉండాలా? క్వెషన్ రాంగ్. క్వెషన్ సింగిలా? మ్యారేజా? కాదు. క్వెషన్ ఎవరు అనే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. అది ఎవరిని చేసుకుంటున్నాం మనం? నేను ఫిబ్రవరి కల్లా మా కూతురు పెళ్లి చేశాను. ఎవరిని చేస్తున్నావు? ఫిబ్రవరి మ్యాటర్ కాదు. లేకపోతే ఈ ఏజ్ కల్లా పెళ్లి చేయాలి. హ్మ్. కరెక్టే. బయోలాజికల్లీ రీప్రొడక్షన్ అంతవరకు ఓకే. కానీ ఎవరు అనేది మ్యాటర్ కదా! ఈ ఏజ్ కల్లా ఎవరిని దొరికితే వాళ్ళని చేసేస్తావా? నేనిప్పుడు కలిసి ఉండటమే మంచిదంటే ఎవరిని పడితే వాళ్ళని చేసుకోలేం గదా! లేదా సింగిల్ బెటర్ అంటే మంచి పార్ట్నర్ ఉన్నప్పుడు కూడా సింగిలే ఉండాలని రూల్ ఏముంది? కాబట్టి అక్కడున్న కాంటెక్స్ట్‌ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. మనకు మన పార్ట్నర్‌కి మంచిగా యాటిట్యూడ్ సిమిలారిటీ ఉంది. లాంగ్ రన్‌లో ఫ్రెండ్‌షిప్ ఉంది. నిలబడుతుంది. అర్థం చేసుకోగలుగుతున్నారు. అన్నప్పుడు మ్యారేజ్‌కెళ్ళినా సరే పెద్ద ఇబ్బంది లేదు. అప్పుడు కూడా ఇబ్బందులుంటాయి. ఇక్కడ కలిసిన తర్వాత కొన్ని ఇబ్బందులుంటాయి. బట్ తక్కువ ఇబ్బందులు. అలాగని చేసుకోవాలి కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇంకొక అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చేసేస్తారు. ఇంకొక అబ్బాయిని ఎవరినో తీసుకొచ్చేసేస్తారు. అట్లా చాలా కేసులు ఈ రోజు కూడా నేను చూసిందేంటంటే, అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది. రెండో మ్యారేజ్ ఈ సెకండ్ శారీ డాట్ కామ్ ఏదో ఉంటది కదా! అందులో చూసుకొని వాడు ఇంకా దుర్మార్గంగా ఉన్నాడు. ఫస్టే నీకు మంచి మ్యాచ్ రాదు. రెండోటప్పుడు మంచి మ్యాచ్ ఎందుకొస్తది ఇట్లా చూసుకుంటే? కదా! హ్మ్. అలా కాదు. కొంతకాలం వాళ్ళతో పాటు ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత, ఇద్దరికీ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండి, ఇద్దరు చేసుకుంటానికి వీలుగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు తప్ప, చేసుకోవాలి కాబట్టి ఎవరో ఒకరిని చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువవుతాయి. చాలా కేసులు ఇటువంటియే ఉంటాయి. వెళ్ళిపోయి ఎవరో ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటానికి కావాలి. నా పిల్లలు, వాళ్ళ పిల్లల్ని కలిపి చేసుకుంటాం కదా! అని ఎళ్తది అమ్మాయి. వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు డిస్క్రిమినేషన్ మొదలుపెడతారు. ఇలా అనేక కేసులు జరుగుతుంటాయి కాబట్టి, తొందరపడి పెళ్లి చేసుకో. ఎప్పుడన్నా మ్యారేజ్ ఫెయిల్ అయినట్లయితే ఇంకాస్త జాగ్రత్తగా అంటే మనం ఒక అటెంప్ట్ సపోజ్ మనం ఏదో ఒక ఇంటర్వ్యూ చేసాము. సరిగ్గా రాలేదంటే రెండోసారి ఇంకాస్త జాగ్రత్తగా చేయాలి కదా! ఇంకాస్త తొందరపడకూడదు. కాబట్టి సింగిలా? మ్యారీడా? అనేది మ్యాటర్ కాదు. ఎవరు మనకి అనే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. అదే సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు తొందరపడి కనెక్ట్ అవుతారు. కొంతమంది దొరకరు. సింగిల్‌గా మనిషి ఒంటరి జీవి అంటారు గదా! అని మీరు అంటే సామాజికంగా ఒంటరి కాదు. ఓకే. సామాజికంగా తను సింగిల్‌గా ఉంటున్నారా? లేకపోతే కలిసి ఉంటున్నారా? మ్యాటర్ కాదు. హ్మ్. మానసికంగా ఉంటారంటున్నాను. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారులే మానసికంగా. సామాజికంగా ఏంటంటే అవసరాన్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. అక్కడొక షాప్ ఉంది. ఆ షాప్‌లోకెళ్ళి కొనాలా వద్దా అంటే మన అవసరాన్ని బట్టి ఉంటుంది గదా! హ్మ్. ట్రైన్ ఉంది కాబట్టి మనం ఎక్కం కదా! మనకు అవసరం ఉంటే ఆ ట్రైన్ ఎక్కుతాం. అలా మన అవసరాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి అందరూ చేసుకుంటున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి అవసరం అనుకోండి.
అక్కడ సూటబుల్ పర్సన్ ఉంటే చేసుకోవాలి. షాప్ ఉంది కాబట్టి కాదు. మనకు కావాల్సింది ఆ షాప్‌లో దొరుకుతుంటే అప్పుడు వెళ్లి కొంటాం. హ్మ్. మన అవసరం ఉంది. కానీ షాప్‌లో లేనప్పుడు మళ్ళీ ఆ షాప్‌కెళ్ళటం వేస్ట్ కదా! హ్మ్. అట్లా మనకు కావాల్సినటువంటి పర్సన్ మనకు కనిపించాడు. ఎక్కడ పరిచయం అయ్యాడు. వీళ్ళతో సూటబుల్‌గా ఉంటది అనేది ఒకటి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత దెన్ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయంలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. వాటికి కూడా మానసికంగా సిద్ధంగా ఉండాలి. శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే. ఇక పెళ్లయిన తర్వాత మళ్ళీ మారే మనిషి ఎప్పుడు కూడా స్టాటిక్‌గా ఉండడు. డైనమిక్‌గా ఉంటాడు. మారిపోతూ ఉంటాడు. అవతల వాళ్ళు మారుతారు. మీరు మారుతారు. నేను మారుతా. అందరూ మారుతారు. మారే క్రమంలో మారేవాడిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. మారే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అనే విషయం తెలుసుకున్నట్లయితే మనం తగు జాగ్రత్తల్లో ఉంటాం. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఒకవేళ అటు ఇటు అయినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడగలం అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా ఉంటారు. కంప్లీట్‌గా డిపెండ్ అయిపోతే హ్మ్. ఎంత మంచి వ్యక్తి అయినా సరే దెబ్బతీసే అవకాశాలు. సార్ సొసైటీ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుంటది? ఐ మీన్ మేల్ మీద. అంటే ఇప్పుడు మొత్తం బాధ్యత అంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫాదర్‌నే ఎక్కువ మనం ఫోకస్ జేస్తారు. సో, అలా సొసైటీ ప్రెషర్ అనేది ఎలా ఉంటది మేల్ మీద? ఎక్కువ ఉంటుంది. మేల్ మీద కాదు ఫీమేల్ కూడా ఉంటది. ఇద్దరి మీద కూడా సోషల్ బీయింగ్స్ అందరూ సొసైటీ ప్రెషర్ మీద పెళ్లి అందరూ గొప్ప కోసం చేసుకుంటున్నారు. హ్మ్. పెళ్లి మేల్ ఫస్ట్ సెక్స్ కోసం చేసుకుంటాడు. ఆ తర్వాత అందమైన భార్య ఉందని గొప్పగా చెప్పుకుంటానికి చేసుకుంటారు. ఫీమేల్ కూడా అంతే అందమైన భర్త ఉన్నాడని, లేకపోతేనేమో నాకు పెళ్లయింది చూసారా, నాకు ఒక మంచి భర్త వచ్చాడు. అందుకే మొదటి నుంచి చెప్తున్నా చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టుకుంటే బాగా పడితే మంచి భర్త వస్తాడు. ఏ హ్మ్. పాటలు వీటిలోనే మనల్ని పెంచున్నారు కాబట్టి అవే ఉంటది. ఆ సెంటిమెంట్స్‌లోను వాటిల్లో పడేసి సరైన పార్ట్నర్‌ని చూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. దాంట్లోంచి ప్రతి ఒక్కరు బయటపడాలి. బయటపడి తన పార్ట్నర్‌ని కాస్త తెలివిగా, హ్మ్. మెచ్యూర్డ్ వేలో పార్ట్నర్‌ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇప్పుడు మేల్, ఫీమేల్ అని అంటున్నాము. చాలా వరకు మేల్ ట్రాన్స్‌జెండర్‌గా, ఫీమేల్‌గా మారుతున్నారు. అది ఎందుకని? అంటే ట్రాన్స్‌జెండర్ ఫిజికల్‌గా కాదు. ట్రాన్స్‌జెండర్ ఈస్ డిఫరెంట్. ఓకే. గే. యాహ్! గేగా హ్మ్. మారుతుంది. అది సెక్షువల్ ఓరియంటేషన్. గేస్ ఆర్ నాట్ ట్రాన్స్‌జెండర్. హ్మ్. ఇది మనం ఒక వీడియో చేసాము. హ్మ్. వోక్ మైండ్ సెట్. ఓకే. వోక్ మైండ్ వైరస్ అని ఒక వీడియో చేసాము. సో, గేస్ ఆర్ డిఫరెంట్. గే పూర్తిగా మేలే. బట్ తన యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ మాత్రం ఫీమేల్ మీద ఉండదు. మేల్ మీద ఉంటది. దానికి అనేక కారణాలు. అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. మనం ఒకసారి తర్వాత చేద్దాం. ఇటువంటప్పుడు తెలిసినప్పుడు వెంటనే డైవోర్స్ తీసుకోవటం బెటర్. చాలామంది ఆడపిల్లని ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అతను కూడా ఏం చేస్తాడంటే తెలియకుండా మగ పిల్లలతోని రిలేషన్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. కొంతమంది బైసెక్షువల్ కూడా ఉంటారు. హ్మ్. ఇద్దరికి అంగీకారం అయితే నో ప్రాబ్లమ్. ఇట్లా కాకుండా నాకు అతనికి ఫీమేల్ మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే ఈ అమ్మాయిని అక్కడే పడుండమంటే అమ్మాయికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది ముందు చెక్ చేసుకోవాలి. పెళ్ళికి చూసుకోవాల్సింది కట్న కానుకలు, ఆస్తులు కాదు. సెక్షువల్ ఓరియంటేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే సరిగ్గా అంటే ఫీమేల్ మీద ఉందా లేదా? ఫీమేల్‌కి మేల్ మీద ఉందా లేదా? ఆ తర్వాత అవసరమైతే బ్లడ్ టెస్ట్‌లు కూడా చేసుకోమని చెప్పాను. సిగ్గుపడతారు. కావాలంటే సాలరీ స్లిప్‌లు చెక్ చేసుకుంటారు. ఆ ఇల్లు, పొలాల డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. కానీ బ్లడ్ టెస్ట్ అనగానే ఒక్కసారిగా హ్మ్. వాళ్ళు విరుచుకుపడతారు. బట్ సమాజం అట్లా ఉంది. మారాల్సిన అవసరం చాలా. హ్మ్.